ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. మరి సంసోను, దేవుని అభిషేకాన్ని పొందుకునేటువంటి సంసోను జీవితంలో ఆయన ఆ అభిషిక్తుడైన శాంసన్ దేవుని కొరకు ఎలాంటి గొప్ప కార్యాలను మనం చేశాడో మనము బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉంటాము. అలాగునే మరి అతని ద్వారా ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యాల్లో మరి ఒకటి బాగా గుర్తుండిపోయింది ఏంటంటే, మరి ఒక దినాన శత్రువులైనటువంటి ఫిలిష్తీయులను ఎదుర్కొనే ఆ సమయంలో మరి గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను పట్టుకొని మరి వారితో యుద్ధానికి వెళ్ళినప్పుడు పచ్చి దవడ ఎముక, గాడిద అంతా దాని దవడ ఎముక ఎంత ఉంటుంది, ఆ దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపినట్లుగా మనం బైబిల్లో మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాలాన ఉదయాన్నే నిజంగా చెప్పాలంటే ఈ వాక్యాన్ని మనం ప్రారంభించగానే మరి ఉదయాన్నే ఎలా ఉంటుందంటే, మరి గాడిద పచ్చి దవడ ఎముక ఒక్కసారి గుర్తు చేసుకోగానే దాన్ని గుర్తు చేసుకున్నప్పుడే మనకి ముఖమంతా వికారం అయిపోద్ది. ఎందుకంటే అది ఒకలాగా సకిలిచ్చినట్టుగా ఆ దవడ ఎముక ఉదయాన్నే అసలు ఎవరైనా మొహాన్ని చూడాలంటేనే ఇదిగా అనిపించేటటువంటి ఒక వికారమైన రూపం కలిగింది. అలాంటిది ఉదయాన్నే మనం తలుచుకోవడానికి ప్రారంభమే ఈ వాక్యం ఏంటి అన్నట్లుగా మనకే ఉంటే, నేను ఈ మాటను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మరి ఆ పచ్చి దవడ ఎముకను చూడగానే ఎంత మనకి ఒకలాగా ఒళ్ళంతా గగురు పొడిచి అది చూడడానికే వికారంగా ఉంటుంది. అలాంటి దాన్ని పట్టుకొని మరి శాంసను మరి వెళ్ళి వాళ్ళందరినీ మరి సంహరించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దానిలో మనం గమనించాల్సింది ఏంటంటే, పచ్చి ఒకవేళ దవడ ఎముకే కావచ్చు, అది కర్ర ముక్కే అయినా సరే, అది దవడ ఎముకే అయినా సరే, ఎండిపోయిన ఎముకైనా పచ్చి ఎముకైనా ఒక కర్ర ముక్క అయినా సరే, ఉండాల్సిన వాడి చేతుల్లో ఉన్నప్పుడు దానికి ఉండే శక్తే వేరు. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలపు వేళ అది పచ్చి దవడెముకైనా కూడా మరి అది ఎండిందైనా పచ్చిదే అయినా మరి మనం చూస్తూ ఉన్నాం 1000 మంది శత్రువుల్ని అది కొట్టి చంపినట్లుగా, అంటే శాంసన్ చేతుల్లో అది అంత బలముగా వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు నీవైనా నేనైనా మనం ఎవరైనా కావచ్చు, మనం ఎలాంటి వ్యక్తులమైనా కావచ్చు, మనం ఎండిపోయిన బ్రతుకులు కావచ్చు మన జీవితాలు, అది అలాగే బ్రతుకున్న ఎముకైనా చచ్చిన ఎముకైనా అన్నట్లుగా మనం ఎలాంటి వారమైనా కావచ్చు, మన స్థితిగతులు ఏవైనా కావచ్చు, మన శక్తిహీనులం కావచ్చు, మనలో బలం లేకపోవచ్చు, మనం అంతగా చెప్పుకోదగిన వ్యక్తులం కాకపోవచ్చు, మనలో అంత శ్రేష్టమైనటువంటి అనుభవాలు మనలో ఏమీ లేకపోవచ్చు. కానీ మనము గనక ఉండాల్సిన ఆయన చేతుల్లోనికి వెళ్ళి అలాంటి వ్యక్తులు మరి అవసరమైన వ్యక్తి చేతుల్లోనికి వెళ్ళి, అలాగే ఒక బలమైనటువంటి తండ్రి చేతుల్లోనికి ఎప్పుడైతే మనం వెళతామో మరి ఆయన మనల్ని వినియోగించినప్పుడు మన ద్వారా శక్తి కలిగిన కార్యాలను దేవుడు చేయగలుగుతూ ఉంటాడు. అలాగే మరి నిర్జీవమైనటువంటి ఒక ఎముక ఒక ఆత్మీయుని చేతిలోనికి వెళ్ళినప్పుడు దానికి మరి ఎక్కడ లేని శక్తి దానిలోనికి వచ్చినట్లుగా, ఒక ఆత్మీయుని చేతిలోనికి ఒక ఎముక వెళ్ళినప్పుడు 1000 మందిని చంపగలిగినటువంటి శక్తి దానికి వచ్చినప్పుడు, మరి నువ్వు నేను కూడా ఉండాల్సింది ఒక రైట్ పర్సన్ చేతుల్లోనికి మనం వెళ్ళాలి. కరెక్ట్గా ఆ చేతికి మనం ఏమవ్వాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఒక రైట్ పర్సన్ చేతిలోనికి వెళ్ళాలి. అలాగే ఆ చేతుల్లోనికి వెళ్ళడమే కాదు, ఆ చేతుల్లో మనం కరెక్ట్గా ఫిక్స్ కూడా అవ్వాలి. ఏదో వెళ్ళాము అన్నట్లుగా కాదు, కానీ ఆ చేతుల్లో మనం ఫిక్స్ అయిపోవాలి. అంటే ఒక దవడ ఎముక ఉంది కదా, దాన్ని మనం ఆ వ్యక్తి పట్టుకోవాలంటే, శాంసన్ పట్టుకోవాలంటే ఎలా ఉండాలి, అది పట్టుకోవడానికి వీలుగా అది మార్చబడి ఉంది కనుకనే పట్టుకోగలిగాడు. అలాగే దేవుడు కూడా మనల్ని పట్టుకుంటూ ఉన్నప్పుడు, ప్రభువా నన్ను ఇంత గట్టిగా పట్టుకుంటున్నప్పుడు మనం ఏమవ్వాలి, ఆయన చేతుల్లోనికి ఫిక్స్ అయిపోవాలి. అప్పుడే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఆయన పట్టుకుంటున్నప్పుడు, ప్రభువా ఇంత గట్టిగా పట్టుకోవద్దయ్యా, నాకు చాలా నొప్పిగా ఉందయ్యా, ఇంత గట్టిగా పట్టుకుంటే ఎలా నాయనా నా నన్ను అన్నట్లుగా, లేకపోతే ఇంత ప్రార్థన, ఇన్ని ఉపవాసాల, ఎంతైతే నా వల్ల అయితే కాదు నాయనా,
ఏదో కాసేపు కూసేపు ఒకరోజు 2 రోజులు అయితే చేయగలుగుతాను, కానీ నా వల్ల అయితే నా వల్ల కాదు ప్రభువా అని అంటే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయలేడు. ఎప్పుడైతే ఆయన చేతుల్లోనికి మనం మారాల్సిన విధంగా మారి ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళి మరి ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఆయన పట్టుకుంటున్నప్పుడు ఆయనకు మనం ఎప్పుడైతే వీలుగా ఒక విధంగా చెప్పాలంటే ప్రభు మనల్ని ఉపయోగించాలి అని అనుకున్నప్పుడు ప్రభుతో నువ్వు చెప్పాలి. ఆ రీతిగా ఎలా అంటే ఐ యామ్ అవైలబుల్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నట్లుగా ప్రభుతో పరిపూర్ణంగా ఆయనకు అప్పగించుకొని, అయ్యా నీకు సంపూర్ణంగా నీకు అనుకూలంగా నేను మారుతానయ్యా, నువ్వు ఎలా పట్టుకుంటే నేను అలా నీకు బెండైపోతాను ప్రభువా, నీకు సంపూర్ణంగా నేను లోబడతానయ్యా అన్నట్లుగా ఎప్పుడైతే మనం ఆయన చేతుల్లోనికి ఇమిడిపోతామో, నీవు గాడిదెముకవైనా కావచ్చు, అది ఎద్దేముకైనా కావచ్చు, లేకపోతే పరిస్థితులు ఏవైనా కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, అదిగో నీ రూపంతో ఆయనకు పని లేదు. ఆయనకు కావాల్సింది పూర్తిగా ఆయన చేతుల్లోనికి ఎప్పుడైతే ఆయనకు అవసరం లేదు, కానీ ఎవరైతే ఆయన చేతుల్లో ఫిక్స్ అవ్వడం చాలు ఆయన చేతికి, అంటే ఆయన చేతుల్లో నీవు ఇమిడిపోతే చాలు, విజయం నీదే అవుతుంది. హల్లెలూయా. కనుక ఉదయకాలపు వేళ నిశ్చయంగా ఆయన చేతికి అప్పగించుకుందాము. ఆయన చేతుల్లో ఎవరైతే సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటారో అప్పుడు సాకులు చెప్పకూడదు. సాకులు చెప్పే వ్యక్తికి దేవుడు ఏమీ చేయలేడు, కానీ సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించుకుంటే ఆయన అంటాడు, మరి దేవుడే కదా ఆయన్ని మనల్ని మలుచుకుంటాడులే అంటే కుదరదు. ఆయన దేవుడైనప్పటికీ కూడా ఎప్పుడైతే మనల్ని మనం సంపూర్ణంగా ఆయన చేతుల్లో పెట్టుకుంటామో, అంటే ఎప్పుడు పట్టుకుంటాడా, ఎప్పుడు చేతుల్లోకి వెళ్దామని కాదు, ఆయన వాక్యము చెప్పిన విధంగా మనం ఎప్పుడైతే లోబడతామో, ఆయన చెప్పినట్లుగా ఎప్పుడైతే మనం నడుస్తామో, మన జీవితాలు దేవునికి ఎలా ఉంటుందంటే ఫ్లెక్సిబుల్గా ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళిపోతాము, ఆయనకు అనుకూలంగా మనం మార్చబడతాము. అప్పుడు మనం నిర్జీవమైనటువంటి అనుభవాల్లో కూడా దేవుడు జీవాన్ని నింపి మనం ఆయన చేత వాడబడే వ్యక్తులుగా మనం మార్చబడతాం. కనుక మన వ్యక్తిగత జీవితంలో మరి శక్తి కలిగిన కార్యాలు మనం అనుభవించాలి అని అంటే ప్రభుత్వారు ఎవరు అనుభవించని కార్యాలు, అలాగే బలహీనులమైనటువంటి మన ద్వారా బలమైన కార్యాలు జరగాలి. ప్రభువుకి మన మహిమకరమైన సాక్షులుగా మన జీవితాలు ఉండాలి అని అంటే తప్పనిసరిగా మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రభా నేను ఇలాగే ఉంటాను, నాకు మాత్రం నన్ను వాడుకో ప్రభా, నా ద్వారా గొప్ప కార్యాలు చేయయ్యా అంటే కుదరదు. తప్పనిసరిగా మనలో ఉన్న అహం కొట్టివేయబడాలి, మన గర్వం కొట్టివేయబడాలి. తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి మన ఇచ్చలు, మన ఇష్టాలు, మన చిత్తాలు అన్నీ కూడా పక్కన పెట్టి దేవుడు ఆయన పట్టుకోవడానికి ఆయనకు వీలుకరంగా మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడే దేవుని యొక్క దైవ కార్యాలు మనం తప్పనిసరిగా మనం అనుభవిస్తాము. బలహీనులమైన కావచ్చు, గాడిద ఎముకే కావచ్చు, అది పచ్చి గాడిద దవడ ఎముకంట, దాని ద్వారా 1000 మందిని అక్కడ ఆ ఆత్మీయుడు చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అంటే ఆ ఆత్మతో నింపబడిన ఆ వ్యక్తి చేతిలోనికి ఫిక్స్ అయ్యేదానికి ఆ ఎముక అప్పగించబడింది కనుకే, మరి అలాగ మారి ఉంది కనుకే, ఆ చేతుల్లో ఇమిడిపోయింది కనుకే గొప్ప విజయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు ద్వారా నీవు గొప్ప విజయాలను పొందాలి అని అంటే ముందుగా నీవేమవ్వాలంటే ఆయన చేతుల్లోనికి వెళ్ళడానికి ఇష్టపడాలి. వెళ్ళిన నీవు ఆయన పట్టుకుంటున్నప్పుడు ప్రభా ఇలా పట్టుకోవాకయ్యా, ఇలా పట్టుకొని ఆయనకి నువ్వు డైరెక్షన్ ఇవ్వకూడదు. డైరెక్షన్ అయింది, ఆయనకి సంపూర్ణంగా నువ్వు అప్పగించుకో, సంపూర్ణంగా నువ్వు లోబడాలి. సంపూర్ణంగా దేవుని చిత్తము నీ జీవితంలో నడిపించబడినట్లుగా ఆయన చిత్తానికి, అంటే దేవుని చిత్తం అంటే ఏదో ఒక ఇదిగా రాదండి, దాన్ని మనం గ్రహించుటకు మరి కృప కావాలి. తప్పనిసరిగా దేవుని చిత్తాన్ని గ్రహించడానికి కూడా ఒక వ్యక్తికి ఆ కృపను పొందుకోవాలి. ఆ దేవుని చిత్తాన్ని గ్రహించే శక్తి అందరికీ కూడా రాదు. ఇది దేవుని చిత్తమా కాదా అనేది మనకు తెలియాలంటే తప్పనిసరిగా మనం ఆత్మీయులమై, ప్రార్థన ఆత్మ కలిగిన వారమై, వాక్యాన్ని ధ్యానించు వారమై ఉన్నప్పుడు తప్పనిసరిగా వారికి దేవుని చిత్తం తెలుస్తుంది. ఆ చిత్తానికి నువ్వు దేవుని చిత్తం అనే దానిలో ఏమాత్రం కూడా సంతోషం ఉండదు. చెప్పాలంటే నిజంగా దేవుని చిత్తం అంటే ఎలా ఉంటుందంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఆయన చిత్తం అంటే ఎలా ఉంటుందంటే మనకిష్టమైనవి తీసి పక్కన ఇటువే దేవుని చిత్తం. కనుక దేవుని చిత్తానికి మనం ఎప్పుడైతే దేవుని చిత్తం చేయాలి, నేను దేవుని చిత్తగానికి అప్పగించుకుంటున్నానని మాటలతో సరిపెట్టుకుంటే చాలదు. ఆయన చిత్తం ఎలా ఉంటుందంటే మనకేది ఇష్టం లేదు. అందుకే పేతురుతో దేవుడు అంటాడు,
నీవిప్పుడు యవనస్తుడిగా ఉన్నావు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు నీ నడుము కడతాడు ఆ పేతురు. ఆ తరువాత నీవేమవుతావంటే నీకు ఇష్టం కాని మార్గాలకి దేవుడు నిన్ను తీసుకుని వెళతాడు. పరిశుద్ధాత్ముడు నీకు ఇష్టం కాని చోట్లకి ఆయన నిన్ను తీసుకుని వెళతాడు అని పేతురుతో దేవుడు అంటాడు. కనుక ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడతాడు, దేవుని ఆత్మతో ఎవరైతే నింపబడతారో అంటే వారిలో కలిగేటటువంటి ఒక గొప్ప మార్పు ఎలాంటిదంటే, ఇష్టము లేని కార్యాల వైపుకు దేవుడు తీసుకుని వెళుతున్నా తప్పనిసరిగా వారు ఏమవుతారంటే పరిపూర్ణంగా దేవుని చేతిలో ఫిక్స్ అయిపోతారు. ప్రభు నీ ఇష్టంనైనా నీకు అప్పగించుకుంటున్నాను, నీ చిత్తమే నా జీవితంలో జరగాలని అప్పగించుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో మేలైన కార్యాలు చేస్తాడు. ఆయన చేసేది ఎప్పుడు కూడా మనకి కంటికి కనబడదు, చెవికి వినబడదు అన్నట్లుగానే మనకి ప్రారంభం కనబడకపోవచ్చు, కానీ ఆ యొక్క ప్రయాణంలో లోతుకు మనం వెళ్ళినప్పుడు శ్రేష్టమైనటువంటి వాటిని మనం చూసినప్పుడు ప్రభువా నన్ను ఎందుకోసమా ఆ రోజున నన్ను ఎంత ఇబ్బంది పెట్టింది అన్నట్లుగా దేవుని చిత్తానికి ఎవరైతే అప్పగించుకుంటారో వారిని దేవుడు ఇష్టం లేని కార్యాలకి దేవుడు తీసుకుని వెళతాడు. ఇష్టం లేని స్థలాల్లో దేవుడు ఉంచుతాడు. అవి మనకి కఠినంగా అనిపిస్తాయి ప్రారంభం, కానీ అవి తర్వాత దీవెనకరంగా మార్చబడతాయి. కనుక ఉదయకాలం మనం తెలుసుకోవాల్సిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, దేవుడు నిన్ను వాడుకోవాలని నీవు ఆశపడితే నీ ద్వారా గొప్ప కార్యాలు మరి దేవుడు జరిగించాలని, అలాగనే దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి, శత్రువు యొక్క తంత్రాలను ఎదిరించాలి అన్నా, అనేకమైనటువంటి శత్రు శోధనలో నుంచి నువ్వు విడిపించబడాలి అన్న నీలో నాలో ఉండాల్సిన ఒక శ్రేష్టమైన అనుభవం ఎలాంటిదంటే, ఆయన చేతుల్లోనికి వెళ్ళడానికి ఇష్టపడి ఆయన చేతుల్లోనికి నిన్ను తీసుకుంటున్నప్పుడు నీవు పరిపూర్ణంగా ఆయనకు ఫ్లెక్సిబుల్గా నువ్వు మారిపోవాలి. పూర్తిగా ఫ్లెక్సిబిలిటీ అంటే ఎలాగైనా చూడండి, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కింద కూర్చోలేరు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎక్కడంటే అక్కడ దూకలేరు. ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే మనిషిలో ఆ శరీరంలో ఫ్లెక్సిబిలిటీ కోల్పోతారో వారికి అన్నీ కూడా అసౌకర్యంగానే ఉంటాయి. అయితే బాడీలో ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఏదైనా చేయగలుగుతారు. అలాగ ప్రభు చేతుల్లోనికి నువ్వు ఎలా వెళ్ళిపోవాలంటే, పూర్తిగా ఆయన పట్టుకొని ఆయన చేతి పనిగా నువ్వు మార్చబడిపోవాలంటే పూర్తిగా ఆయన చేతుల్లోనికి సంపూర్ణంగా నువ్వు ఎలా మలుచుకుంటావు నీ ఇష్టమయ్యా అన్నట్లుగా ఎవరైతే ఆయన చేతుల్లో వారి జీవితాన్ని పెట్టుకుంటారో అట్టి వారిని దేవుడు బలమైన సాధనాలుగా దేవుడు వాడుకుంటాడు. గొప్పగా ఆయన కార్యాలను వారి ద్వారా జరిగిస్తాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్న అందరూ కూడా తీర్మానపూర్వకంగా ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో బలమైన కార్యాలు, దేవుని శ్రేష్టమైన కార్యాలను అనుభవించాలని కోరుకున్న వ్యక్తివే నీవైతే ఈ మాటలను బట్టి నీవు దర్శించబడితే తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకున్న అందరూ కూడా పరిశుద్ధురా, ప్రేమాస్వరూపి, నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. నీవెంతైనా నమ్మదగిన దేవునిగా మీరున్నారు. ఈ ఉదయకాలాన మీరు చక్కని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమేనయ్యా, ఆ రోజున శాంసన్ ప్రభా అభిషిక్తుడు ప్రభా పచ్చి గాడిద దవడ ఎముక చేత 1000 మంది శత్రువులను ప్రభా సంహరించినట్లుగా మేము చూస్తూ ఉన్నాము నాయన. అయ్యా, గాడిద దవడ ఎముక ప్రభా తన చేతుల్లో ఎలా ఇమిడిపోయిందో ఆ రీతిగా ఏ వ్యక్తి జీవితం అయితే నీ చేతుల్లో ఇమిడిపోయి ప్రభా నీ చేతుల్లో కరెక్ట్గా ఫిక్స్ అవ్వగలుగుతుందో అట్టి వారిని నీవు బలమైనటువంటి సాధనాలుగా మీరు వాడుకోగలిగిన దేవుడిగా ఉన్నారని, అయ్యా ఇదిగో ఎండిన ఎముక చేత, ఎముకైనా పచ్చి ఎముకైనా కర్రే అయినా అది ఏదైనా కావచ్చు నాయన, ఇమిడిపోయినప్పుడే దాని ద్వారా మేలులు కలుగుతాయని, గొప్ప అద్భుతాలు జరుగుతాయని మీరు తెలియజేసి ఉండగా ప్రభా మా జీవితాలు ఎలాంటివనేది మీకు అవసరం లేదని, ప్రభా ఇదిగో మా రూపాలు మీకు అవసరం లేదని, మాలో ఉన్నటువంటి టాలెంట్స్ని బట్టి కాదు నాయన, ఎవరైతే నీకు సంపూర్ణంగా నీ చిత్తానికి అప్పగించుకుంటారో అట్టి వారి భవిష్యత్తుని ఉన్నతంగా మీరు తీర్చిదిద్ది నాయన. వారి కొరకు వారే కాక అనేక తరములకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడిగా మీరు ఉన్నారని నీ వాక్యపు వెలుగులో ప్రభా మీరు మాకు తెలియజేసి ఉండగా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డల జీవితాల్లో హృదయాలను మీరు కదిలించండి, హృదయాలను మార్చండి, హృదయాల్లో నీ చిత్తానికి లోబడే అనుభవాలను ప్రభా సంపూర్ణంగా మీరు దయచేయండి ఆయన. కఠినమైన హృదయాలను కూడా మీరు మార్చివేసి నీ చిత్తానికి లోబడి అయ్యా ఇక మీదట నీ చేతుల్లో సంపూర్ణంగా లోబడి నీకు అప్పగించుకునే అనుభవాలను ప్రభా సంపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తూ, అయ్యా ఈ దినమున ప్రభా ఇదిగో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కృపనివ్వండి. అలాగునే తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వారందరికీ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దీవెనను సంపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి మీ జీవిత కాలములో ప్రభు చిత్తానికి అప్పగించుకొని
ఆయన చేతుల్లో ఇమిడిపోతున్నటువంటి మీ వ్యక్తిగత జీవితాలను ప్రభు వాడుకొని బలమైన కార్యాలు ఆయన నామ మహిమార్థమై మీ ద్వారా దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ఆమేన్.